హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది డ్రైవర్ ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, చాలా మెయిన్ థింగ్ అనమాట. ఇది చాలా తెలుసుకోవాలి దీని గురించి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం దీని గురించి అయితే ఉంటుంది. అసలు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఒక వాహనాన్ని స్టార్ట్ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ముందుగానే వాహనం స్టార్ట్ చేయడం కంటే ముందు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కిందే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కొన్ని చెప్పగలరా? ఏంటంటే వాహనాన్ని శుభ్రం చేయడం, లేదా ఎయిర్ చెక్ చేయడం, బండిని శుభ్రంగా కడుక్కోవడం, ఏమైనా ఆయిల్ లీకేజీలు ఉండడం, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద వస్తాయి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే సింపుల్ థింక్ ఏంటంటే వాహనాన్ని స్టార్ట్ చేయడం కంటే ముందు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కిందకే వస్తాయి. ఓకే, సో దీని డెఫినేషన్ చూద్దాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రిఫర్స్ టు ద రెగ్యులర్ అండ్ రొటీన్ సర్వీసింగ్ ఆఫ్ ద వెహికల్ సిస్టమ్ టు ద ప్రివెంటివ్ బ్రేక్ డౌన్స్, ఎనౌన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ద వెహికల్. అంటే ఏంటంటే మనం వాహనాన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయగలిగితే వాహనం యొక్క సామర్థ్యత అండ్ దాని లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దాని లైఫ్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఈ రెగ్యులర్గా క్లీన్ చేయడం, ఇంజిన్ ఆయిల్ని చూసుకోవడం, ఎయిర్ చెక్ చేసుకోవడం, వాహనాన్ని శుభ్రం చేసుకోవడం, ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి కరెక్ట్ పొజిషన్లో చేయగలిగితే మనం మంచి సర్వీసింగ్ ఇవ్వగలిగితే బ్రేక్ డౌన్స్ ప్రాబ్లమ్స్ నివారించగలుగుతాం. అంటే వాహనం జరగబోయే బ్రేక్ డౌన్స్ అంటే చిన్న చిన్న రిపేర్ నుంచి మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఆ చిన్న చిన్న రిపేర్లే పెద్ద పెద్ద సమస్యగా మనకి ఏర్పడతాయి. ఈ బ్రేక్ డౌన్స్ అనేది మనకి ఎక్కువ జరగకుండా ఉండడానికి అండ్ వాహనం మధ్యలో ఆగి మనకి ట్రబుల్స్ ఇవ్వకుండా చేయకుండా ఉండడానికి ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చాలా చాలా దోహదపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్. రెడ్యూస్ ద అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్స్. అంటే చెప్తున్నా కదా, మనం అట ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయగలిగితే తగ్గిస్తుంది బ్రేక్ డౌన్ సమస్యల నుంచి, అంటే మనకి బండి చెడిపోయే సమస్యల నుంచి చాలా వరకు తగ్గిస్తుంది. ఇంప్రూవ్ వెహికల్ రిలయబిలిటీ. వెహికల్ యొక్క సామర్థ్యత అంటే లైఫ్ స్టైల్ని పెంచుతుంది. అంటే మనకి చెడిపోకుండా మంచి సామర్థ్యంతో మనకి వాహనం అయితే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ సేఫ్టీ. ఇది మెయిన్ థింగ్ అనమాట. మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయగలిగితే అది బండి పర్ఫెక్ట్గా ఉందని అర్థం. అలాంటప్పుడు ఏమవుతుంది, బండి సేఫ్టీ ఉంటుంది, మనం సేఫ్టీగా ఉంటాం, వెహికల్ సేఫ్టీగా ఉంటుంది, వెహికల్ ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా ఉంటారు. సో ఇంక్రీజ్ సేఫ్టీ. నెక్స్ట్ రెడ్యూస్ రిపేర్ కాస్ట్. ఇప్పుడు ఇంకొక థింగ్, రెడ్యూస్ రిపేర్ కాస్ట్ అంటే మనకి ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మనం రిపేర్ చేస్తాం కదా రెగ్యులర్గా. ఏమైనా రిపేర్ చేస్తే సరైన టైంకి, అంటే మనం చేయాల్సిన టైం కంటే ఎక్కువ మనం నెగ్లెక్ట్ చేసి వాటిని అట్లనేగా ఉంచితే ఏమవుతుంది, రిపేర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. చిన్నదాంతో పోయేదాన్ని పెద్దదాని దాకా తెచ్చుకుంటాం. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న సమస్యను మనం అబ్జర్వ్ చేస్తాం, ఏదో ఆయిల్ లీకేజ్ అయింది. ఈ ఆయిల్ లీకేజ్ని మనం స్టార్టింగ్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడే చూస్తే దాన్ని క్లీన్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలా చూడకుండా అది ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, అది పెద్ద సమస్యగా అవుతుంది. అది అంటే బాగా ఆయిల్ లీకేజ్ అయ్యి బండి ఆగిపోవడము, ఇంజిన్ ఆయిల్ లేకపోవడం, బండి హెడ్ కొట్టేయడం, ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు అవుతాయి. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పైప్ని మనం చూసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద సమస్యగా అవుతుంది. ఇంజన్కే ట్రబుల్ ఇచ్చే అవకాశం వస్తుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే రెడ్యూస్ రిపేర్ కాస్ట్. మనం ఫస్ట్లోనే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయగలిగితే మనం చిన్నదాంతోనే సరిపెట్టుకోవచ్చు. అంటే చిన్న సమస్యలు అప్పుడే గుర్తించి తక్కువలో చేసుకోవచ్చు. దాన్ని రెచ్చగొట్టుకుంటే ఏమవుతుందంటే మనం చూసుకోకుండా దాన్ని అట్లనే నెగ్లిజెన్సీగా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే పెద్ద సమస్యకి వెళ్ళిపోతుందని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం వాహనాన్ని మనం నడిపేటప్పుడు ఇది కూడా మెయిన్ థింగ్ అనమాట. ఇంప్రూవ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ. మనం సరైన అవగాహనతో, అనే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్స్ ఉన్నాయి, టైర్లో గాలి సరిగ్గా మనం చెక్ చేసుకోవాలి. దాంతోనే చెక్ చేసుకుంటే మైలేజ్ అనేది సక్రంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఈ లెవెల్స్ అన్ని కరెక్ట్గా చూసుకుంటే బండి కూడా పికప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కూలెంట్ లెవెల్ ఇవన్నీ కూడా సరిగ్గా మనం చెక్ చేసుకోగలగాలి. ఇవన్నీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసుకోగలిగితే సో బండి మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా మంచిగా ఉంటుందని అర్థం. నెక్స్ట్
కీ యాక్టివిటీస్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇంజిన్ ఆయిల్ అండ్ ఫిల్టర్ చేంజ్. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాలు ఏంటో వన్ బై వన్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిందంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సంబంధించినవి ఇంజిన్ ఆయిల్ అండ్ ఫిల్టర్ చేంజ్ చూసుకోండి. ఇంజిన్ ఆయిల్ అనేది మనం సరిగ్గా చూసుకోవాలి అండ్ ఫిల్టర్ కూడా చూసుకోవాలి. ఫిల్టర్ ఏ టైంకి పోతుంది అనేది, అంటే మన ఫిల్టర్కి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ కూడా సర్టెన్ టైంలో చేంజ్ చేసుకోవాలి. ఫిల్టర్లు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ రీప్లేస్మెంట్ బేస్ ఆన్ ద మ్యానుఫ్యాక్చర్ షెడ్యూల్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని వెహికల్స్ డిపెండ్స్ ఆన్ వెహికల్స్, ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క మాన్యువల్ ఉంటుంది అనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్లో ఏదైతే మనకి షెడ్యూల్ ప్రకారం మెన్షన్ చేస్తారో దాని ప్రకారమే మనము ఈ మార్చుకోవడం అయితే జరపాలి. అది డిపెండ్స్ ఆన్ వెహికల్ని బట్టి ఉంటుంది అనమాట. మాన్యువల్ బుక్ చూస్తే మనకి సరిగ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ బ్రేక్ సిస్టమ్ చెక్. ఇన్స్పెక్ట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ డిస్క్ అండ్ ఫ్లూయిడ్. బాగా మనం బ్రేకింగ్ సిస్టంలో చూసుకోవాల్సింది ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి చూసుకోవాలి. బ్రేక్ ప్యాడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే సౌండ్స్ వస్తున్నాయా, మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమైనా నాయిసెస్ వస్తున్నాయా, లేదంటే నెక్స్ట్ వచ్చేసి డిస్క్ ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, అంటే స్మూత్గా కీస్ అనే సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, అండ్ ఫ్యూయల్ అండ్ మనకి ఏమైనా లీకేజ్లు, అంటే బ్రేకింగ్ సిస్టమ్ దగ్గర ఏమైనా లీకేజ్ ఉన్నాయా, అంటే పెడల్ తొక్కినప్పుడు దిగిపోతుందా, అంటే సింపుల్గా మీకు అర్థమైపోద్ది. అంటే వెహికల్ని మూవ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోద్ది అనమాట. అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టైర్ మెయింటెనెన్స్ అంటే చెక్ ద ఎయిర్ ప్రెషర్. మెయిన్లీ మనం బండిని ఎప్పుడైనా సరే చూసుకోవాల్సిందంటే బండిని స్టార్ట్ చేయడం కంటే ముందు చూసుకోవాల్సిందే టైర్లు. మనం టైర్లు గాలి కరెక్ట్గా ఉందా లేదా, ఒక టైర్లో తక్కువ ఉంది, ఇంకో టైర్లో ఎక్కువ ఉంది, పంచర్ అయింది, అవన్నీ చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోవాలి. ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా సమానంగా 4 టైర్లకు కూడా సమానంగా ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన వెహికల్లో ఒక టైర్లు ఏంటంటే సమానంగా అరుగుదల ఉంటుంది. ఎక్కువ అంటే సైడ్ కరగకుండా, లేదంటే మధ్యలో అరగకుండా ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటి జరగకుండా మనం అయితే టైర్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పార్కింగ్ చేసేటప్పుడు సమాంతరంగా పార్క్ చేసుకోవాలి. ఏదైనా గట్టి ఎక్కియడం కానీ, రాళ్ళు ఎక్కించి హైట్లు పెట్టుకోవడం కానీ, వెహికల్ని సమాంతర స్థితిలో అయితే ఉంచాలి. అదొకటి అబ్జర్వ్ చేసుకుని ఖచ్చితంగా చేసుకోవాలి మనం. నెక్స్ట్ అది బ్యాటరీ ఇన్స్పెక్షన్ అంటే ఎలా చేస్తారంటే ఇన్సూర్ ద ప్రాపర్ చేంజ్ అండ్ ద క్లీన్ టెర్మినల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, బ్యాటరీని ఎప్పుడు కూడా మీరు ఆ టర్మ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ అనగానే పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎప్పుడైనా పాజిటివ్ అనేది హెవీగా ఉంటుంది అనమాట, టెర్మినల్లో ఒకటి లావుగా ఉంటుంది, అండ్ నెగిటివ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. దీన్ని బ్యాటరీని ఇలాగే గుర్తించాలి. పాజిటివ్ అండ్ నెగిటివ్ది ఎప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ని ఎలా గుర్తించాలంటే పాజిటివ్ ఎప్పుడు కూడా లావుగా ఉంటుంది అనమాట దాని టెర్మినల్ వచ్చేసి, అండ్ నెగిటివ్ వచ్చేసి స్మాల్గా ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటిని ఎప్పుడు కూడా టైట్ చేయాలి. మన వెహికల్కి అటాచ్ చేస్తున్నప్పుడు అవి టైట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రాపర్గా టైట్ ఉండాలి. లూజ్ కనెక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ దిగిపోయే అవకాశం ఉంటుంది, అండ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్స్కి చాలామంది గ్రీజులు అలాంటివి ఏదో పూస్తారు, అట్లాంటివి ఏమి పూయకూడదు. అండ్ శుభ్రంగా ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. అండ్ బ్యాటరీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫర్ మంత్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు డౌట్ అని అనిపించిన ప్రతిసారి కూడా బ్యాటరీని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీని ఎప్పుడు కూడా తీసినప్పుడు కానీ నేల మీద అలాంటివి పెట్టకూడదు. చెక్క అలాంటి వేరే ప్లేస్లో తగలకుండా ఉన్న ప్రదేశాల్లో పెట్టాలి. ఓకే, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ మీద పైన మనకి హోల్ ఉంటుంది అనమాట. మనకి బ్యాటరీ అన్నది ఆవిరి అనేది కొంచెం బయటకు వెళ్ళడానికి, ప్రెజర్ అనేది బయటకు వెళ్ళడానికి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ బూడిపోకుండా మనం అబ్జర్వేషన్ అయితే పెట్టుకోవాలి. సో అది ఖచ్చితంగా మీరు ప్రాపర్గా చూసుకోవాలి. బ్యాటరీకి టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్ అండ్ మెయింటెనెన్స్. కూలింగ్ సిస్టమ్ అంటే మీకు బాగా తెలుసు. కూలింగ్ సిస్టమ్ ఏంటంటే తెలుసా, చెక్ ద కూలెంట్ లెవెల్ అండ్ రేడియేటర్ కండిషన్. రేడియేటర్ని మనం ఇంజిన్ని కూల్ చేయడానికి మనం రేడియేటర్ ద్వారా కూలెంట్ ఆయిల్ వాడుతూ ఉంటాం అన్నమాట. కూలింగ్ సిస్టమ్ అనమాట, దీన్ని కూలింగ్ సిస్టమ్ అంటారు. ఈ రేడియేటర్ ద్వారా మనకి ఇంజిన్కి కూలింగ్ అనేది అందిస్తుంది. ఇంజిన్ హీట్ అవ్వకుండా మనకి ఇంజిన్కి దోహదపడుతుంది. సో కూలెంట్ లెవెల్ ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ ప్రకారం మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది, అవి చూసుకోవాలి. మనం మ్యాక్సిమం దాకుందా మినిమం దాకుందా అబ్జర్వేషన్ చేసుకోవాలి. కూలెంట్ లెవెల్ ఖచ్చితంగా చేయాలి. కూలెంట్ లెవెల్ ఎప్పుడు కూడా విత్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఆమ్లం అనేది వాడతాం, అది విషయం తెలుసు. 50-60% అండ్ అది వాడి వాటర్ని మిక్సెడ్ చేసి దాంట్లో కలుపుతాం. ఇది ప్రాపర్గా మనకు తెలిసిన విషయం, అది గమనించాలి మీరు. కూలెంట్ దగ్గర
అంటే మన రేడియేటర్ దగ్గర ఏమైనా లీకేజ్లు ఉన్నాయా అండ్ కారిపోతున్నాయా లేదంటే రెగ్యులర్ చూసుకోవాలి. ఎందుకంటే కూలెంట్లో మనకి రేడియేటర్లో వారిన కూలెంట్ లేకపోతే రేడియేటర్ ఏమవుతుందంటే జామ్ అయిపోయి మనకి ఇంజన్ హీట్ అయ్యి ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. ఏదైనా రెగ్యులర్గా బండి తోలినప్పుడు బండి పొగలు జిమ్ముతూ ఉంటుంది అనమాట. సో అదే మెయిన్ థింగ్ అనమాట. ఖచ్చితంగా మనం కూలెంట్ సిస్టమ్ అయితే కరెక్ట్ చెక్ చేసుకోవాలి. రేడియేటర్ కూడా ఫ్యాన్ తిరుగుతుందా లేదా, ఫీజు ఏమైనా కొట్టేసి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి డాష్ బోర్డు మీద మనకి చూపిస్తూ ఉంటాయి. ఏమైనా అలర్ట్ సిగ్నల్స్ మనకి చూపించినట్లయితే వెంటనే వెహికల్ని పక్క పెట్టుకుని ఆపుకోవాలి, మూవ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ చెక్ చేయాలి. మెయింటైన్ ద కరెక్ట్ లెవెల్స్ అండ్ రీప్లేస్ ద నీడెడ్. ఓకే, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ గేజ్ తెలుసు, డిప్ స్టిక్ ద్వారా మనం ఎలా చెక్ చేయాలని మీకు ఐడియా ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎప్పుడు కూడా ప్రాపర్గా 2 డాప్స్ ఉంటాయి అనమాట. ఎంట్రన్స్లో 1 and 2 డాప్స్ ఉంటాయి. ఆ టాప్ వరకు ఖచ్చితంగా ఉండాలి. అది చెక్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ లెవెల్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇంజిన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఇంజిన్ మెయిన్ థింగ్ అనేది మన లోన యంత్రం తిరుగుతుంది కాబట్టి ఆ వీల్స్ అనేది తిరగడం వల్ల సో ఇంజిన్ ఆయిల్ మెయిన్ థింగ్ మనకి ఉపయోగపడుతుంది. అది సరిగ్గా లేకపోతే ఇంజిన్ పట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అవునని చూసుకోవాలి. కూలెంట్ కూడా చెక్ కూలెంట్ అండ్ ఇంజిన్ ఆయిల్ డ్రిప్స్ ద్వారా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ట్రాన్స్మిషన్ సిస్టమ్ వచ్చినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ ఇన్స్పెక్షన్. చెక్ ఫర్ వియర్ అండ్ ప్రాపర్ ఫంక్షన్. అంటే మనం ఎప్పుడైనా గుర్తు సస్పెన్షన్ ఎలా ఉందో చెక్ చేసుకుంటా ఉండే, సస్పెన్షన్ కరెక్ట్గా ఉందా, ఏమైనా స్ప్రింగ్స్ ఏమైనా లీకేజ్లు ఉన్నాయా, అండ్ మనం వెహికల్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి వంగితే మనకి అర్థమవుతుంది. వెహికల్ కింద మామూలుగా పడుకొని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సస్పెన్షన్ కరెక్ట్ లేకపోతే సౌండ్స్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట, అవి కూడా అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ చాలా వరకు మనకి స్టీరింగ్ అబ్జర్వ్ చేయాలి. స్టీరింగ్లో పవర్ స్టీరింగ్ వచ్చిన స్టీరింగ్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి ప్రజెంట్. పవర్ స్టీరింగ్ ఆయిల్ లేకపోతే ఏమైందంటే స్టక్ అయిపోద్ది అనమాట స్టీరింగ్. అది స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే మూవింగ్లో ఉన్నప్పుడు మనం చాలా ప్రాబ్లం పడతాం, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్టీరింగ్ కంట్రోలింగ్ కరెక్ట్గా ఉందా, స్టీరింగ్ కంట్రోల్కి సంబంధించిన హార్న్స్ కానీ సంథింగ్ మనకి ప్రతి ఒక్క స్టీరింగ్ సంబంధించిన ఇండికేటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా దాని గురించి అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇన్సూర్ ద ఆల్ లైట్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపౌండ్స్. అంటే వెహికల్ మనం స్టార్ట్ చేయడానికి ముందే ఏం చేస్తామంటే ప్రాపర్గా మనకి హార్న్స్ వస్తున్నాయా, అండ్ నెక్స్ట్ లైట్స్ వస్తున్నాయా లేదా, వైఫర్స్ తిరుగుతున్నాయా లేదా, ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ కరెక్ట్గా ఉందా లేదా, బ్యాటరీ సిగ్నల్స్ మనకి ఇండికేషన్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సిగ్నల్స్ లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్, ఫోర్ ఇండికేటర్స్ ఎన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే నైట్ జర్నీ అప్పుడు మనకి చాలా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ ప్రాపర్లీ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్. ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి తెలుసు అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా తెలుసు. మెయింటైన్ ఎయిర్ ఫిల్టర్ అండ్ సిస్టమ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది మనం డస్ట్ ఏరియాలో బాగా తిరుగుతున్నప్పుడు మనకి తెలియకుండానే ఇంజిన్ నుంచి గ్రహిస్తుంది అనమాట. ఇది బయట డస్ట్ గ్రహించి ఇంజిన్కి లాక్కోవడం జరుగుతుంది. సో దీన్ని ప్రాపర్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉండాలి. డస్ట్ ఏరియా మనకు అర్థమైపోతుంది, డస్ట్ ఏరియాలో తిరుగుతుంటే ఈరోజు డస్ట్ పట్టే అవకాశం గట్టిగా ఉంది కాబట్టి దాన్ని ఫ్రీ టైం వీక్లీ 1 or 2 times ఖచ్చితంగా అయితే మనం ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా మనం ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఇంజిన్ ఆ డస్ట్ని పీల్చుకొని చెడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోవాలి. అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా మనకి అది పూర్తిగా చెడిపోకముందే మనకి ఫ్యూయల్ ఫిల్టర్ అని ఎందుకు వాడతారంటే డీజిల్లో వచ్చిన మలినాలని శుద్ధి చేసి మనకి ఇంజిన్కి పంపించడం జరుగుతుంది. సో ఆ ఫ్యూయల్ ఉన్న డస్టికల్ పార్టికల్స్ అన్నీ కూడా ఫిల్టర్కి పట్టడం వల్ల అది జామ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. దీంతో పాటు మనకి ఏసీ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఏసీ ఫిల్టర్ కూడా అప్పుడప్పుడు డస్ట్ పడుతుంది అనమాట, దాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ ఇన్స్పెక్షన్ యాజ్ పర్ ఓఈఎం మెయింటెనెన్స్ షెడ్యూల్. ఈ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి చదివాం. ఇప్పుడు షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇంజిన్ ఆయిల్ ఏ టైం చేస్తారు, ఓకేనా, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఇవన్నీ ప్రాపర్గా ఒక టైమింగ్ ప్రకారం ఇన్ని వేల కిలోమీటర్లని మనకు ప్రాపర్గా ఉంటుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు మనకి నేను ఎక్స్ప్లెనేషన్ క్లియర్ డెప్త్గా అయితే చెప్తాను. టైర్లు ఎన్ని రోజులకి మార్చాలి, ఎన్ని వారాలకి మార్చుకోవాలి లేదా ఎన్ని నెలలకి మార్చుకోవాలి, ఇలా టైం కేటాయించి సెర్చ్ చేసే సర్వీస్ అన్నీ కూడా షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకు వస్తాయి అనమాట. సో ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలని ఇక్కడ దీని అర్థం. సో ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ టాపిక్ వచ్చినప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. సో నెక్స్ట్ బెనిఫిట్స్. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద వెహికల్. అంటే మనకి ఖచ్చితంగా వెహికల్ లైఫ్ అయితే పెంచుతుంది. మనం
తిరగాల్సిన వెహికల్ ఖచ్చితంగా అన్ని యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్ మన వెహికల్ని ఎంతైతే తిప్పుతారో అంతకంటే ఎక్కువ తిరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మంచి ప్రివెంటివ్ మెయింటెనెన్స్తో వెహికల్ని నడపాలి, మంచి డ్రైవింగ్తో జాగ్రత్తగా నడపాలి. రెడ్యూస్ ఆపరేటింగ్ కాస్ట్ అండ్ ఓవర్ టైం. ఇప్పుడు మనం వెహికల్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో దీన్ని వినియోగించుకోవచ్చు. అంటే రిపేర్ కాస్ట్ తగ్గించుకొని దీని లైఫ్ స్టైల్ని పెంచుకునే అవకాశం ఉంటుంది దీనికి అర్థం. ఇన్సూర్ ద కంప్లైంట్స్ విత్ సేఫ్టీ స్టాండర్డ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఖచ్చితంగా వెహికల్ యొక్క లైఫ్ పెరుగుతుంది, లేదా రిపేర్ కాస్ట్ కూడా తగ్గుతుంది, అండ్ ద వెహికల్ సేఫ్టీ కూడా ఉంటుంది, వెహికల్ స్టాండర్డ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. వెహికల్లో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా ఉండొచ్చు. అండ్ అది ఒక రక్షణగా డ్రైవింగ్ ఫీల్డ్లో మనకి మెయిన్ థింగ్గా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసేల్ వాల్యూ. ఒక వెహికల్ని అమ్మదలుచుకున్నప్పుడు దానికి వాల్యుయేషన్ కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది. మనకి నష్టం అయితే కలిగించే అవకాశం లేదు. కరెక్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసిన ఆ వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇదే దాని అర్థం. సింపుల్గా మీకు ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చెప్పేది ఏంటంటే ఫైనల్గా నేను ఒక్కటే చెప్తున్నాను, ఏ వెహికల్ అయినా సరే ఖచ్చితంగా మన ఇంటి దగ్గర కానీ లేదంటే ఆఫీస్ కానీ ఏదైనా జాబ్ చేసినప్పుడు మీరు వెహికల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ప్రివెంటివ్ మెయింటెనెన్సే మీకు చెప్పింది. వాహనాన్ని స్టార్ట్ చేయకంటే ముందు తీసుకోవాల్సిన ప్రతి చర్య కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్. మనం ప్రతిరోజు కూడా వెహికల్ని ఇన్స్పెక్ట్ చేయాలి. రెగ్యులర్గా మనం వాష్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ చెక్ చేసుకుంటాలి. ఎయిర్ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా లీకేజ్లు ఉన్నాయా, స్టీరింగ్ కంట్రోలింగ్ కరెక్ట్గా ఉందా, హార్న్స్ లైట్స్ ఇవన్నీ వస్తున్నాయా, ప్రాపర్గా మనం వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ చేసి దాన్ని మనం కంట్రోల్ అంటే మనం ప్రివెంటివ్ చేయగలిగితే అదే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద వస్తుంది. సో దీనివల్ల వెహికల్ యొక్క లైఫ్ అండ్ మనకు రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. సో ది బెస్ట్ మన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఈ మోటార్ ఫీల్డ్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. సో దీన్ని అయితే మీరు ఖచ్చితంగా పాటించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టాపిక్ని నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దీని మీద మనం ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మనం గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ అవకాశం అయితే లభిస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రైవర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.